వెల్కమ్ బ్యాక్. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా జీతాలు సకాలంలో ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కలెక్టర్ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి జీతాలు చెల్లించడంతో పాటు 10 నెలలుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దాదాపు 2 నెలల నుంచి తమకు వేతనాలు ఇవ్వటం లేదు. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తే 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇక్కడ కాంట్రాక్ట్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు ఎప్పటి నుంచి జీతాలు ఇవ్వటం లేదు? 3 నెలలు బట్టి జీతాలు లేవు. ఒకటేసారమ్మా, ఒకటేసి మేము 2 నెలల జీతాలు మాకు వేయమంటే ఒకటేసారి సరిపోయి కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలా. ఆ ఒక్క జీతం మేము దేనికని కట్టాలి? ఇళ్ళద్దులని కట్టాలా? ఏం కట్టాలి? సామానాలు గిరాట్లేస్తున్నారు. మా పిల్లల ఫీజులు కట్టుకోవాలా? ఏం కట్టుకొని మేము ఏం తిని మేము డ్యూటీకి రావాలి? ఇస్తాం అంటే ఏ సమాధానం లేదు. ఒకటేసారు, కొంతమందికి వేసారు, కాలేజీలో వాళ్ళకి వేయలా, హాస్పిటల్ వాళ్ళకి కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలా. అందులో సెలవులు పెడితే సగం కట్ చేస్తున్నారు. మరి మేము ఏం తిని రావాలి? మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? చెప్పండి అమ్మా, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి చెప్పండి. మాకు జీతాలు పెడతలేదు మేడం. నెల జీతాలు పడాలి. మాకు 10వ తారీఖు కల్లా జీతం పడాలి. పీఎఫ్, ఈఎస్ఐ కట్టమని అడుగుతున్నాం. మేము అంతకు మించి ఏం అడగట్లేదు వాళ్ళని. అది మేడం. చాలాసార్లు తీసుకెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, డిఎంఏస్కి వెళ్ళాం, సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎవరో పట్టించుకోవట్లేదు. 2 నెలల పెండింగ్. 3వ నెల. ఇంట్లో సామానం గిరటేసేస్తున్నారు. ఒకరోజు తినక వస్తున్నాం మేము అందరము. ఇళ్లలో సామానాలు గిరటేసేస్తున్నారు. అద్దెరోళ్ళు ఊరుకోవట్లేదు. పిల్లల ఫీజులు కట్టుకోవాలి. స్కూల్కి వెళ్తేనే ఫీజులు కట్టమని గొడవ చేస్తున్నారు. ఇది మేడం మా డిమాండ్. ఆవిడ మరికొందరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అసలు ఏంటి? 3 నెలలు అండి శాలరీ పడకపోవాలి. 3 నెలలకి 1 నెల పడింది. 2 నెలలు పడాలి. మా డిమాండ్ ఏం లేదండి. మాకు శాలరీ టయానికి వేయాలి. మాకు ఇళ్ళ అద్దెలు కట్టాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నాం. ఇందులో ఒంటరిగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరైనా కానీ మాకు జీతం టయానికి వేయమని అడుగుతున్నామండి. అంతకుమించి మా డిమాండ్ ఏం లేదు. మరికొంతమంది ఎంప్లాయీస్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అంతా దాదాపు కూడా 300 మంది ఎంప్లాయీస్ సరిగ్గా జీతాలు లేక దాదాపు 3 నెలల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెప్పమ్మా, ఇప్పటికి 2 నెలల నుంచి మీకు వేతనాలు ఇవ్వట్లేదు అంటారు. అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఏమంటున్నారు? అవును మేడం, జీతాలు ఇస్తే చాలు. మాకు నెల మా జీతాలు మాకు ఇస్తే మేము ఇట్లా రోడ్లు ఎక్కము, రోడ్ల మీద మాట్లాడడం. మేము చేసే కష్టమే మేము అడుగుతున్నాం. మేము ఇంకా ఏం అడగట్లేదు. మా కష్టం మాకు ఇస్తే నెల మేము ఇట్లా కూర్చోం కదా. మా బిడ్డలను మేము పెంచుకోవటాకే కదా మేము వచ్చేది. 14,000. ఆ 14,000 కూడా కరెక్ట్గా ఇట్లేదు మేడం. అవి 12,000 ఒకళ్ళకి, 13,000 ఒకళ్ళకి అట్లా వేస్తున్నారు. నెల మొత్తం వచ్చినా కానీ 12,000, 13,000 వేస్తున్నారు. చూడొచ్చు, తమకి దాదాపు కూడా ఇప్పటికీ 2 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, తమకు వేతనాలు అందించేలాగా చెయ్యాలని చెప్పి వాళ్ళంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటారు. దాదాపు ఫస్ట్ తారీఖు వస్తే 3 నెలల వేతనాలు తమకు పెండింగ్లో ఉన్నట్లని చెప్తున్నారు. మాకు ఇచ్చేదే 14,000. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.